పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అదేంటే అమ్మాయి ఎప్పుడు వచ్చేసింది? ఆఫీస్కి ఎగనామం పెట్టుంటుంది. శాలరీలో 1500 కట్టు. ఒంట్లో బాగాలేదునే. మొహంలా కనిపించట్లేదండి. ఏటమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఇంకా కోడల ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళను నాన్నగారు. ఏమైందమ్మా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరో ఏంటి, ఛాయాదేవి గారు అన్నారు. మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. అత్తయ్య గారు అని పిలిపించుకుని మరి అత్తగారు పెత్తనం అంతా చూపించారు. తమరేం కనుక చేశారు? ఓ, ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా నాదే మిస్టేక్ అంటున్నావా నువ్వు? ఆ ఛాయాదేవి గారు పద్ధతిగా మాట్లాడతారని నువ్వే చెప్పావు కదా. 2 రోజుల్లో మారిపోతారా ఏంటి? నువ్వే ఏదో చేసింటావు తింగర్ దానివి. తెంగరదైనా అది బంగారమే. మన అమ్మాయి ఏ తప్పు చేయదు. ఆ విషయం మన అమ్మాయి గారిని చెప్పమనండి. మొత్తం చెప్పమంటావా? ఎంత చెప్పినా స్పీడ్ గా చెప్పు. సరే, ఇందాక సెంటర్ లో ఈ స్పీడ్ ఓకేనా? నాకు అర్థమైంది. ఏమండి మీకు అయ్యిందే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఛాయాదేవి గారు అలా అండంలో తప్పేమైనా ఉందా? లేదు కదా నాన్నగారు. అవునమ్మా, ట్రైనింగ్ అన్నాక ఆవిడ టీచరు, మీరు స్టూడెంట్స్. పూర్వం పెద్దలేమన్నారు తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ లైక్ ఏ అదేంటిది అది 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 ఫిష్ అండ్ వాటర్ కదా నాన్న. తర్వాత దాన్ని శాంతరకాలుగా మార్చారు కదమ్మా. అది జస్ట్ టైంకి గుర్తొచ్చి సావట్లేదు. ఇదిగో ఏదో చెప్పాలని అసలు విషయం మర్చిపోకండి. ఇంతకీ అమ్మాయి సెంటర్కి వెళ్తుందా లేదా? వెళ్తందే. ఎల్లమ్మా, పెళ్లి కుదరలేదని అబద్ధం ఆడి మరి జాయిన్ చేసింది తెలుసా? పైగా బోల్డ్ అని తప్పు చేసి అల్లుండి కొనేస్తున్నాను. ఇగో అల్లుడు గారి, అల్లుడు అప్పు అనగానే పొలమానట్టుంది అబ్బాయికి. ఆ బాబు రవి. హలో మాయా, వరలక్ష్మి అంటే ఆఫీస్కి రాలేదు. టైమింగ్ మార్చుకుంది కదా బాబు. కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది కదా. ఓహో, ఆ విషయం తెలియక ఐస్ క్రీమ్ కు తీసుకెళ్దామని వచ్చాను మాయా. ఇప్పుడు ఏమైనా వస్తుందా ఆఫీస్కి? వెయిట్ చేస్తాను. ఏం అక్కర్లేదండి, నేను ఇవాళ ఆఫీస్కి రాను. హాయ్ వరలక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారని అడగవా? బాలేకపోతే మీరెందుకు చేసేవారు ఫోను? మీ వాళ్ళు చేసేవారు కదా. ఓ లాజిక్కే. ఏంటి సెంటర్కి వెళ్తున్నావంట? బాగా నేర్చుకో. మా అమ్మని పడగొట్టావంటే మనకన్నీ మంచి రోజులే. అడకత్తరేదవా. ఏంటి వింటున్నావా? అమ్మ నాన్నలు కూడా వింటున్నారు. ఓ, స్పీకర్ ఆన్లో ఉందా? సరే సరే, ఐస్ క్రీమ్ ఇంటికి తెమ్మంటావా? చింగురేదవా. ఏంటి చెప్పు. వద్దన్నాను, మీకే వినిపించడం లేదనుకుంటా. ఓహో, నేను రేపు ముంబై వెళ్తున్నాను. నీకోసం ఏం తీసుకురమ్మంటావు? సముద్రం తీసుకురండి, హైదరాబాద్ లో లేదు కదా. జోకు. చిరాకని అర్థం కావట్లేదు వీడికి. హలో 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 హలో, సిగ్నల్ రావటం లేదనుకుంటానండి. అయ్యో, ఇదేంటి కట్ అయిపోయింది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? కోపంగా ఉన్నప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? అబ్బాయి వింటే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఇంకోసారి ఫోన్ చేయకూడదు అనుకుంటాడు. ఆయన ఐస్ క్రీమ్ అని ఓ తెగ ఉబలాట పడిపోతున్నాడేంటి? రేపు పెళ్ళైతే నేను అడిగినవి తెచ్చివ్వలేక నీరస పడిపోతాడు. రేగ మొహంగాడు. అవని పెళ్ళవని దేకించేస్తావిన్ని. ఇదిగో ఇలా మాట్లాడితేనే 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తావు అత్తారి నుంచి. అవును తల్లి, మరీ 3 రోజులంటే ఏసిన పందిరి కూడా తీయం కదా. అన్నట్టు పెళ్లిలో మిగిలిపోయిన కూరలు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. అప్పటికింకా పారాయం కదా.
పెద్ద ఆవిడ 4 మంచి మాటలు చెప్పినప్పుడు పిల్లలు విని నేర్చుకోవాలి. అంతేకాని ఈ గోల్ ఎందుకు మీకు? ఆవిడ చెప్పేది మీ మంచికే కదా. గుట్లు మిటకరించుకో, పీకేయగలను.